బి రామదుర్గం విలేజర్స్కి, అంతే గ్రామ పెద్దలకి, సర్పంచ్ గారికి, మా రామాంజలి గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అండ్ మీ లైబ్రరీకి, ఈ డోన్ మండలానికే మీ లైబ్రరీ అనేది ఒక రోల్ మోడల్ అవ్వాలి. అండ్ మీ 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 విలేజ్ని చూసి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ హిమజ గారు దీనికి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఇలాంటి కార్యక్రమాలకి మేము, మా కంపెనీ ప్లస్ హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ వాళ్ళు ఎప్పుడు మేము మీ గ్రామానికి తోడుగా ఉంటామని చెప్పి మనవి చేస్తున్నాను. రాయలసీమ అంటేనే పగలు, ప్రతీకారాలు, కక్షలు ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కానీ వాటి అన్నిటికీ దూరంగా బి రామదుర్గం గ్రామస్తులు ఎంతో అభివృద్ధి సాధించారని చెప్పుకోవాలి. నంద్యాల జిల్లాలోని డోన్ మండల్లో రామదుర్గం విలేజ్ అనేది ఒక ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. ఎంతో మంది ఉద్యోగులను తీర్చిదిద్దుతుంది, ఎంతో మందికి ఉపాధి అవకాశాలు అందిస్తుంది. రామాంజనేయులు సార్ గారు లాంటి పెద్దవాళ్ళ సపోర్ట్ తో కావచ్చు, ఇంకెంతో మంది మా పెద్దల ప్రోద్బలంతో కావచ్చు, యువత లైబ్రరీని ఉపయోగించుకొని వాళ్ళ ఆలోచనలు పంచుకొని పరిష్కారాలు వెతుక్కొని అభివృద్ధిలో ముందుకు సాగాలని, దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామదుర్గం విలేజ్ గా నిలవాలని కోరుకుంటూ ఈరోజు తలపెట్టినటువంటి గ్రంథాలయం కన్స్ట్రక్షన్ సంబంధించి మాకు సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి డైరెక్టర్ విజయ్ కుమార్ గారు, ఎపిక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అండ్ డాక్టర్ హిమజ గారు, హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మనం కట్టుకుంటున్న లైబ్రరీ ఏంటంటే ఇది ఒక ఫస్ట్ మెట్ ఇది మా గ్రామానికి. ఈ గ్రంథాలయం వల్ల చాలా మంది విద్యార్థులకి, రైతులకి, ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. ఇక్కడ నాలెడ్జ్ షేర్ చేసుకొని చాలా మందికి కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ వాటికి వాడుకొని గవర్నమెంట్ జాబ్లో కానీ డిఫరెంట్ ప్రైవేట్ సెక్టార్లో మంచి ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగపడుతుంది. అంటే చదువుకుంటే ఓన్లీ ఉద్యోగమే చేయాలనేది కాదు. చాలా మంది రాజకీయ నాయకులకు కానీ, విద్యావేత్తలకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ చాలా వరకు అందరికీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేశంలో, విదేశాల్లో జరుగుతున్నది మన గ్రామం లెవెల్లో కూడా తెలుసుకునే అవకాశం కల్పించాలనేది రానున్న కాలంలో మా గ్రామాభివృద్ధికి అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం మేము మా తరపు నుంచి గ్రామంలో ఎదిగినటువంటి ప్రతి ఎంప్లాయీస్ అందరూ సహకరిస్తారు. డెఫినెట్గా ఇలా చేసుకుంటూ పోతే ఒక 5-10 సంవత్సరాల్లో మా గ్రామం డెఫినెట్గా ఒక ఆదర్శ విలేజ్గా నిలబడుతుందని కోరుకుంటున్నా. ఈ అవకాశం కల్పించేటువంటి గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకి అనేటువంటి ఒక చందంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసం ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి గ్రంథాలయాన్ని దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు ఒక మంచి సదుద్దేశంతో పూర్వ విద్యార్థులు ఆలోచన చేశారు. దానికి దాతలు మరి ఒడ్డూరి కొండారెడ్డి గారి కుమారుడు సూర్యనారెడ్డి గారు, అదేవిధంగా ఒడ్డూరి సుంకిరెడ్డి గారి కుమారుడు సుంకిరెడ్డి మన గిడ్డారెడ్డి గారు, వాళ్ళందరూ కూడా ఎంతో ఉదారంతో మరి తమకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని అధిగమించి వారు విరాళంగా 2 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇవ్వడాన్ని మరి ఈ సందర్భంగా గ్రామ ప్రజల తరఫున వారందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు. ముఖ్యంగా ఇది రూపకల్పన, ఇది పునాది అయితే దీని రూపకల్పన చేయడంలో ఎపిక్ మరి కంపెనీకి సంబంధించినటువంటి ప్రైవేట్ కంపెనీ, అదేవిధంగా హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ తరఫున వారందరూ కూడా ఈ గ్రామ నివాసి మరి ఆసిస్ ఇన్ఫ్రా కంపెనీకి సంబంధించిన ఎండి డైరెక్టర్ గారి సహకారంతో మరి వాళ్ళిద్దరూ వాళ్ళని కన్విన్స్ చేసి గ్రామ ప్రజలకు ఉపయోగపడాలనే పద్ధతుల్లో 15 లక్షల రూపాయల అంచనా వ్యయంలో 12 లక్షల రూపాయల 85% నిధులు కేటాయించి మంజూరు చేయడం అనేది ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి రానున్నటువంటి కాలంలో ఈ గ్రామం మరింత అభివృద్ధి చెందాలి. ఎందుకంటే రోడ్డు కూడా మొన్న బుగ్గన రాజేంద్రనాథ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మొన్ననే తార్ రోడ్డు వేశారు. ఒక మారుమూల 70 సంవత్సరాల కాలంలో అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పటికీ గ్రామ ప్రజలు త్రాగునీటి సమస్యతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారు తాగేటువంటి నీరు మరి ఫ్లోరైడ్ శాతం ఉండడం వల్ల వారందరూ కూడా అతి చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు, వృద్ధాప్య ఛాయలంతా కూడా పెద్ద ఎత్తున కనపడి గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసమైనటువంటి మౌలిక వసతులు, రోడ్ల నిర్మాణం కానీ, లేదంటే త్రాగునీటి సమస్య కానీ, మరి ఇతరత్ర మౌలిక సమస్యలు ఈ గ్రామానికి లేవు. మరి రానున్నటువంటి కాలంలో ఈ గ్రంథాలయం ఏర్పాటు కావడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులు, ఈ గ్రామంలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు కూడా ఈ గ్రామ తమ కన్న తల్లిని
అదేవిధంగా తాము పుట్టినటువంటి ఈ జన్మభూమిని వారి రుణం తీర్చుకోవడానికి రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని చెప్పేసి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తా ఉన్నా. మరి ఆ రకంగా ఈ గ్రంథాలయం అభివృద్ధి కోసం ఈ గ్రామ పెద్దలందరూ కూడా ఐక్యంగా మరి రాజకీయాలకు అతీతంగా సహకరించి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ముగిస్తా ఉన్నాను.